నా పేరు కృష్ణాచారి. నేను ఒకసారి దురాత్మతో పీడించబడినప్పుడు రాత్రి అయితే చాలు ఆ దురాత్మ నన్ను ఎంతో బాధ పెట్టేది. రూపా రూపా ఎవరు ఉన్నారు ఇడాగా? రూపా ఏంటి? ఎవరో ఉన్నారు ఇక్కడ, సౌండ్ వస్తుంది నాకు. ఏం లేదు. కాదబ్బా, ఎవరో ఉన్నట్టు రెండు, నాకు భయం వేస్తుంది ఇక్కడ. ఏం లేదు, పడుకో. ఏదో బరువు అనిపిస్తుంది నాకు ఒంటి మీద, భయం ఏదో పీడకల్లాగా. లేదు, ఏదో నాకు ఇట్లా పడుకో. భయం అవుతుందబ్బా. ఏం కాదులే, పడుకో. సరే, దానివల్ల నాకు అసలు నిద్రే పట్టేది కాదు. దానికి తోడు నా గోల్డ్ షాప్లో 10 తులాల బంగారం పోయింది. అలా ఈ బాధల్లో నేను తాగుడికి బానిసయ్యాను. మార్కెట్ పోతున్నావు కదా, పోలేదా? మొబైల్ మర్చిపోయా. అవును, నీకు మందు అలవాట్లేదుగా, ఇది ఎప్పటి నుంచి? అది కాదు, నాకు నిద్ర పడతలేదు కదా, కొంచెం మందు తీసుకున్నాను, నిద్ర పడుతుందని కొంచెం మందు అవుతున్నామ్మా. బంగారం పోయిందని ఉన్న షాప్ మూసుకు కూర్చున్నావు. అది కాదమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకో కొంచెం. ఏంటి అర్థం చేసుకునేది? నీ ఇష్టం వచ్చినట్టు తాగు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. అది కాదు, కొంచెం అర్థం చేసుకో. నేను ఛీ, నీ మొహం నాకు చూపించకు. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయేసరికి బాధ నేను తట్టుకోలేకపోయాను. ఒక పక్క దురాత్మ శోధన, ఇంకో పక్క నా షాప్లో బంగారం పోయి నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన బాధలో నా బంగారు షాప్లో ఉపయోగించే సైనెట్ను మింగి చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ సమయంలో నా భార్య పిల్లలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. అలా ఉండగా నాలాంటి బ్రతుకుని బాగు చేసే దేవుడు ఉన్నాడని సహోదరుడు కల్వ టెంపుల్కి నన్ను తీసుకొచ్చాడు. ఆ రోజు దైవజనులు సతీష్ కుమారయ్య గారు చెప్పిన మాటలు, రోజు మనిషిని రకరకాల భయాలు వేటాడుతున్నాయి. ఈరోజు దేనికి నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి నువ్వు నిద్రపోకుండా అల్లాడిపోతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి కనీసం సరిగా భోంచేయలేకపోతున్నావు నాకు తెలియదు. దేనికి భయపడి బిక్కుమంటూ నువ్వు నివసిస్తున్నావు నాకు తెలియదు. ఒకవేళ అలా భయపడుతున్నట్లయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నేను నిర్భయముగా జీవించే జీవితాన్ని ఇస్తాను. నన్ను ఎంతో ఆలోచింపజేశాయి, మరెంతో నాకు ధైర్యం ఇచ్చాయి. అప్పటి నుండి నేను క్రమంగా మందిరానికి వస్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. ఇన్ని రోజులు లోకానుసరంగా ఉన్న నేను లోకరక్షకుడైన యేసయ్యను నేను అంగీకరించి బాప్తిజం తీసుకున్నాను. దేవునిలో ఆత్మీయంగా బలపడుతుండగా ఆ దురాత్మ నన్ను విడిచిపెట్టి పోయింది. దేవుడు నా భార్య మనసును మార్చి తిరిగి వచ్చేలాగా చేశాడు. నా భార్యకి యేసయ్యని పరిచయం చేసి నాతో పాటు కల్వ టెంపుల్కి తీసుకురావడం మొదలుపెట్టాను. నా జీవితంలో ఇంత మేలు చేసిన యేసయ్యను అందరికీ పరిచయం చేయాలని దేవుని సువార్తను కల్వరసనం ద్వారా ఇప్పటి వరకు 20 సార్లు బలపరిచాను. అంతేకాకుండా నా పెళ్లి రోజు, బిడ్డల పుట్టినరోజుకి కల్వరసనాన్ని బలపరచాలని తీర్మానం తీసుకున్నాను. క్రమము తప్పకుండా ప్రతి నెల దశభాగాన్ని ఇస్తున్నాను. నేను చేస్తున్న బంగారము వ్యాపారాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. ఇంతగా దీవించిన నా దేవుని సన్నిధికి 30 కుటుంబాలని నడిపించాను. ఆ దేవుని దయ వల్ల నేను, నా కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాము. దురాత్మ ప్రభావం చేత నిద్ర పట్టక చాలా సఫర్ అయ్యేవాడు.
ఆ తర్వాత తాను చేస్తున్న వ్యాపారంలో నష్టపోయాడు, బంగారం పోగొట్టుకున్నాడు. వింతగా ప్రవర్తిస్తూ ఉంటే ఆఖరికి భార్య కూడా అతన్ని చూసి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ బంగారం పోవటం, దురాత్మ ప్రభావం తట్టుకోలేక త్రాగుడికి బానిస అయినప్పుడు భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈ ఈ సహోదరుని యొక్క జీవితం చచ్చిపోతే బెటరు అనే స్థాయికి చేరిపోయాడు. సైతానుకున్న తత్వం అదే. దురాత్మ ఒక వ్యక్తిని ప్రభావితం చేసినప్పుడు, లేదా ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు అంతిమంగా వాడు ఏం చేయాలని ఆశపడతాడు తెలుసా? చంపేసేయాలని ఆశపడతాడు. మీ సహోదరులు, ఈరోజు మీ జీవితంలో సమస్య ఏదైనా కావచ్చు. అది ఆత్మీయ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు. సమస్య ఏదైనప్పటికీ మిమ్మల్ని విసిగించటం, వేధించటం, బాధించటం, జీవితంపై విరక్తి పుట్టించటం, ఆఖరికి మిమ్మల్ని చంపేయటం, తిన్నగా నరకానికి తీసుకెళ్ళడం. ఇది సైతాన్ యొక్క ఒకే ఒక ఆలోచన. కానీ ఆ రోజు ఆ సహోదరుడు చచ్చిపోవాలనుకున్నాడు, కానీ భార్య బిడ్డల జ్ఞాపకం వచ్చి నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన అతన్ని కాపాడింది. సహోదరులు, నువ్వు తల్లిగా, నువ్వు తండ్రిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు సైతాను శ్రమలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు తీసుకొచ్చినప్పుడు మరణం ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ఒక సహోదరుడు తనను పలకరించి ప్రేమతో జీవము కలిగిన దేవుని సన్నిధికి నడిపించాడు. ఎప్పుడైతే తాను దేవుని దగ్గరికి వచ్చాడో, దేవుని సన్నిధికి వచ్చాడో, తన మీద ప్రభావితం చూపిస్తున్న లేక తనను బాధిస్తున్నటువంటి దురాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సహోదరులు, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుడు, దుష్ట శక్తులు ఎవ్వరికీ భయపడవు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తుకే భయపడతాయి. ఆయన నామము వింటే చాలు సైతాను గజగజ వణుకుతాడు. ఆయన సన్నిధికి అతను వచ్చినప్పుడు అతను పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. కష్టపడి పనిచేసుకోవడం, ఆ పనిలో అభివృద్ధిని చూడడం, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాడు. ఈరోజు మీలో ఎవరైనా సరే నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నా, ఎందుకు వచ్చింది జీవితం, చచ్చిపోతే బెటర్ అని అనిపిస్తున్నా, ఒక్కసారి ప్రభువుకు ప్రార్థన చేసి చూడండి. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి చూడండి. ఆయన ఏ రీతిగా నీ జీవితాన్ని ఆదరిస్తాడో, ఆశీర్వదిస్తాడో, అభివృద్ధి పరుస్తాడో, ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను ఎలా స్థిరపరుస్తాడో మీరే గుర్తించగలుగుతాడు. తన జీవితంలోకి యేసయ్య వచ్చినప్పుడు దుష్టుని యొక్క క్రియలన్నీ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. దూరంగా వెళ్ళిపోయిన భార్య కూడా తన దగ్గరకు తిరిగి రాగలిగింది. కుటుంబం కట్టబడింది. అతను అంటున్నాడు, నా జీవితాన్ని బాగు చేసిన ఈ వాక్యం అనేక మంది వినాలని ఎన్నోసార్లు కల్వరిస్వరం ద్వారా సువార్తను దానం చేశాను. అంతేకాకుండా ఈరోజు నేను, నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. మీరు సంతోషంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు.